For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవ రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. ప్రేక్షకులు ఛానల్కు కొన్ని మెసేజెస్ పంపించారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. సార్, ఈ మధ్య మనం సినిమాల్లో చూస్తున్నట్టు శృంగారం చేసే ముందు చేతులకి తాడులు కట్టి కొట్టు కొట్టు అనేవాళ్ళు కదా, అది ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? పోకిరి అనుకుంటా. ఒక సినిమాలో ప్రకాష్ రాజ్కు వెళ్ళేసరికి వన్ ఆఫ్ ది విలన్స్ వాడి చేతులు కాళ్ళు కట్టి ఉంటాయి, అమ్మాయి చేతిలో కొరడా ఉంటుంది. ప్రకాష్ రాజ్ చెప్తాడు, నెక్స్ట్ టైం నాకు ఈ పొజిషనే అరేంజ్ చేయండి. దీన్ని సాడిస్టిక్ టెండెన్సీ అంటారు. సో సెక్స్లో రొటీన్గా ఉండే బదులు కొన్ని వెరైటీస్ కోసం అని చేస్తారు. ఇలా చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మెడకు ఒకవేళ తాడు లాంటివి కడితే అది ఒక్కొక్కసారి ఊరిపడి చనిపోతారు. కనుక సాధ్యమైనంత వరకు మెడకి ఏమీ కట్టకూడదు, కాళ్ళు చేతిలో కట్టుకోవచ్చు. వాళ్ళ ఎంజాయ్మెంట్, కొంతమందికి అందులో ఒక ప్లెజర్ ఉంటుంది. యూజువల్గా ఫ్యాంటసీస్ ఉంటాయి. చాలామంది అబ్బాయిలు బ్రాలు చూసి మ్యాస్టర్బేట్ చేసుకుంటారు, లేదా బ్రా చూసి ఎక్సైట్ అవుతుంటారు. ఆ బ్రాలో ఏముంటుంది? ఇట్స్ ఓన్లీ ఏ క్లాత్. లేదా అమ్మాయిలు వేసుకునే హై హీల్స్ స్టిలెటోస్ అంటారు, అది చూసి చాలామంది వాళ్ళకు ఒక కోరికలు కలుగుతుంటాయి. అందులో ఏముంది? అదొక చెప్పుకు ఏముంటుంది? కానీ దట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెక్సువల్ పార్ట్నర్, సెక్సువల్ థింగ్. కనుక ఇది కూడా ఒక వెరైటీలో ఎక్సైట్మెంట్. అట్లాగే కొంతమంది అబ్బాయిలు వాళ్ళు కుక్కలాగా బిహేవ్ చేస్తారు. ఆ బెడ్రూమ్లో వాడికి కుక్క కట్టినట్టే ఆ మెడకు ఒకటి బెల్ట్ లాంటిది వేసి గొలుసు పట్టుకొని లాగుతాడు. లేదా అమ్మాయిలు కూడా వాళ్ళకున్న ఈగోతో వాడిని ఒక కుక్కలాగా లాక్కుపోయానన్న ఫీలింగ్ ఉంటుంది. లేదా అబ్బాయిలే అమ్మాయి మెడకు అది వేసి దాన్ని లాగుతున్నారు. ఇట్స్ ఆల్ ఎనీథింగ్ దే డూ విత్ ఇన్ 4 walls. దే ఆర్ ద కింగ్స్ అండ్ క్వీన్స్. వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దెమ్. అది వాళ్ళ ఇష్టం. ప్రొవైడెడ్ వాళ్ళ హెల్త్కు డ్యామేజ్ కానంత వరకు ఇట్ ఈస్ అప్రిషియబుల్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. మనం కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వాళ్ళ హెల్త్కు, ముఖ్యంగా నేను లూజ్ తాడు మెడ కడితే అది ఊరిబడి చనిపోయిన వాళ్ళు ఉంటారని చెప్పి అట్లాంటివి చేయకూడదు. అవి తప్ప మిగతా అన్నీ చేసుకోవచ్చు. సార్, అసలు ఈ కౌగర్ అంటే ఏంటి సార్? కౌగర్ అంటే లైఫ్ స్టైల్ కపుల్ అని ఒక కపుల్ ఉంటారు. ఆ కపుల్ ఏమిటంటే వాళ్ళకు దే అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెల్. వైఫ్ హస్బెండ్కి తెలియకుండా వేరే వాళ్ళతో సెక్స్ చేస్తే దాన్ని చీటింగ్ అంటారు. లేదా హస్బెండ్ వేరే అమ్మాయితో సెక్స్ చేస్తే దాన్ని కూడా చీటింగ్ అంటారు. ఇక్కడ పార్ట్నర్స్ ఇద్దరు ఒకరికొకళ్ళు అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన థర్డ్ పార్ట్నర్ను వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్టైన్ చేస్తారు. ఇందులో అమ్మాయి వయసు ఎక్కువ ఉండి ఆ థర్డ్ పార్ట్నర్ వయసు చిన్నగా ఉంటే ఆ అమ్మాయి ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉందో ఆమెను కౌగర్ అంటారు. ఈ కౌగర్స్ ఒక్కొక్కసారి థర్డ్ పార్ట్నర్కు చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు, లేదా డబ్బు ఇస్తారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ఎంటర్టైన్ దెమ్, వాళ్ళ ప్రెజర్ని బట్టి. ఈ కౌగర్ వచ్చినప్పుడు బుల్ అనే ఒక కండిషన్ కూడా ఉంది. బుల్స్ ఏమిటి అంటే దే ఆర్ నాట్ మేల్ ప్రాస్టిట్యూట్స్. ఇన్ఫ్యాక్ట్ దే గివ్ రివర్స్. వాళ్ళే అమ్మాయిలకు గిఫ్ట్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. వీడు కూడా అవుట్ సైడ్ ది మ్యారిటల్ లైఫ్, వీడు ఫ్యామిలీ లైఫ్లో పార్ట్నర్ కాదు, అదర్ దాన్ హస్బెండ్. బట్ హీ ఎంటర్టైన్స్ విమెన్ బై గివింగ్ గిఫ్ట్స్, బై గివింగ్ ప్లెజర్, బై గివింగ్ ఇంటిమేట్ టైమింగ్. కాకపోతే మేల్ ప్రాస్టిట్యూట్స్ అని ఉంటారు. ఇప్పుడు ఫిమేల్ ప్రాస్టిట్యూట్స్ ఎలా అయితే డబ్బులు తీసుకొని తమ శరీరాన్ని అప్పగిస్తారో, అలాగే మేల్స్ కూడా డబ్బులు తీసుకొని కొంతమంది లేడీస్కు వాళ్ళ శరీరాన్ని అప్పగిస్తారు. మేల్ ప్రాస్టిట్యూట్స్కు ఫిమేల్ ప్రాస్టిట్యూట్స్ ఉన్నట్టే మేల్ ప్రాస్టిట్యూట్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫిమేల్ ప్రాస్టిట్యూట్స్కి ఏమిటి అంటే వీటిలకు ఉన్న రోగాలన్నీ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కండోమ్ పెట్టుకున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ 100% సేఫ్. కొంచెం కండోమ్ లూజ్ అయినప్పుడు
వాళ్ళ ఫ్లూయిడ్ వీళ్ళకు, వీళ్ళ ఫ్లూయిడ్ వాళ్ళకు తగిలే అవకాశం ఉంటుంది. దానివల్ల కొన్ని డిసీజెస్ వస్తాయి. సో అలాగే మేల్ ప్రాస్టిట్యూట్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మాయిలు డిమాండ్ చేయొచ్చు, నువ్వు కండం తీసేసి నాతో సంసారం చేయి అనొచ్చు. లేదా ఒక్కొక్కసారి అమ్మాయిలు, నేను ఇందాక చూపెట్టినటువంటి అమ్మాయి ఇట్లాంటి డివైస్ పెట్టుకొని ఆ అబ్బాయికి ఏనస్లో సెక్స్ చేయొచ్చు. అలా చేసినప్పుడు ఏనల్ స్ఫింక్టర్ డ్యామేజ్ అవి ఉండొచ్చు. సో ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్ను వాళ్ళు సెక్స్కు వాడుకోవచ్చు, లేదా ప్యాసివ్ పార్ట్నర్గా కూడా వాడుకోవచ్చు. యాక్టివ్గా పార్ట్నర్గా నా ఫక్ చేయమని చెప్పొచ్చు, లేదా ప్యాసివ్ పార్ట్నర్గా అతన్ని పడుకొని వంగమనొచ్చు. ఈ అమ్మాయే ఇట్లాంటిది వేసుకొని అతనికి సెక్స్ చేయొచ్చు. ఇలాంటి వేరియేషన్స్ వీటి వల్ల వచ్చే ప్రమాదాలు కొన్ని ఉంటాయి. యూజువల్గా ఇలా చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్లో ఉన్నప్పుడు ఎక్సైట్మెంట్ కోసం ఆల్కహాల్ తాగుతారు. వాళ్ళు తాగడమే కాక పార్ట్నర్స్ కూడా తాగమని చెప్తారు. లేదా కొంతమంది డ్రగ్స్ కూడా తీసుకుంటారు. వాళ్ళు తీసుకోవడమే కాకుండా పార్ట్నర్స్ కూడా డ్రగ్స్ తీసుకోమని చెప్తారు. ఈ డ్రగ్స్ తీసుకోవడము, పార్ట్నర్స్ ఆల్కహాల్కు ఫ్రీక్వెంట్గా అడిక్ట్ అవ్వడము, తర్వాత మేల్ ప్రాస్టిట్యూట్స్కు ఫీమేల్ ప్రాస్టిట్యూట్స్ లాగానే దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ బాడీ, దే హ్యావ్ టు యూజ్ ద నైస్ డ్రెస్సింగ్, మంచి బట్టలు వేసుకోవాలి, సెంటు పూసుకోవాలి, బాడీ రోజు జిమ్కి వెళ్ళి బాడీని మెయింటైన్ చేయాలి. అమ్మాయిలు ఎలా చెప్తే అలా చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక రిజిస్ట్రీ మెయింటైన్ అయ్యి దీన్ని లీగలైజ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. లీగలైజ్ అయినప్పుడు దాన్ని రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో వాళ్ళకు ఫ్రీక్వెంట్గా మెడికల్ చెకప్స్ ఉంటాయి. వాళ్ళకు వచ్చే వ్యాధుల్ని అవిటిని ట్రీట్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు. కనుక మేల్ అయినా ఫిమేల్ అయినా ప్రాస్టిట్యూషన్ ఇస్ సేమ్. వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలరే. హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్ కరెక్ట్గా లేకపోవడం, అంటే సెక్సువల్ బాండింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల డివోర్స్కి అది కూడా కారణం అంటారా? చాలామంది డైవర్స్కు కారణం సెక్సువల్ బాండింగ్ సరిగా లేకపోవడమే. ఒక అబ్బాయి ఒక ఫ్యామిలీ నుంచి వస్తాడు, ఇంకో అమ్మాయి ఇంకో ఫ్యామిలీ నుంచి వస్తుంది. వాళ్ళిద్దరికీ కామన్ పాయింట్ ఏంటి? ఇద్దరి మధ్యలో ఉండాల్సిన అట్రాక్షన్ ఏంటి? ఫస్ట్ ఫ్యూ మంత్స్ అండ్ ఇయర్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ శృంగారం. ఎవరికైతే శృంగారంలో తృప్తి ఉండదో, ఎవరికైతే శృంగారంలో ఒక రకమైనటువంటి జుగుప్స క్రియేట్ అవుతుందో, అది అబ్బాయి ఫెయిల్యూర్ వల్ల కావచ్చు, అమ్మాయి ఫెయిల్యూర్ వల్ల కావచ్చు, అమ్మాయిలకు ఉన్నటువంటి సోషల్ ఇన్హిబిషన్స్ వల్ల అమ్మాయి ఎంటర్టైన్ చేయకపోవచ్చు, అబ్బాయికి ఉన్నటువంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల కానీ, అబ్బాయికి ఉన్నటువంటి సోషల్ ప్రెషర్స్ వల్ల కానీ చేయకపోవచ్చు. అలా మొదలైన ప్రాబ్లము రోజంతా పెరిగి అదొక పెద్ద మహావృక్షమై డైవర్స్కు దారితీస్తుంది. కనుక ఏ కపుల్స్ అయితే ఫ్రీక్వెంట్గా శృంగారంలో పాల్గొంటారో, మనస్ఫూర్తిగా పాల్గొంటారో, ఎవరైతే ఎంజాయ్ చేస్తారో ఆ కపుల్స్ డైవర్స్కి పోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. చాలామంది అనుకుంటారు పిల్లలు పుట్టినారు కదా అని. పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా డైవర్స్కి అప్లై చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఈజ్ నాట్ ఎ బాండింగ్, ఓన్లీ మేల్ ఫీమేల్ ఈజ్ ఎ బాండింగ్. అందులో తల్లులకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది, తండ్రులకు అంత చెప్పుకోదగ్గ గొప్ప ప్రేమ ఏమో ఉండదు. చూడడానికి సొసైటీలో చూపెట్టడానికి కోసమో, తన గొప్పదనం చూపెట్టడానికి కోసమో పిల్లల్ని దగ్గర తీస్తారు. కానీ ఒక ఫిమేల్ మేల్కు ఉన్న అట్రాక్షను ఒక తండ్రికి ఉన్న ఆ పిల్లలకు మధ్యలో ఏమో ఉండదు. కానీ తల్లికి మాత్రం విపరీతమైన ప్రేమ ఉంటుంది. కనుక కోర్ట్స్ కూడా డైవర్స్కి అప్లై చేసినప్పుడు చిన్నపిల్లల్ని తల్లికి అప్పగిస్తారు, పెద్దవాళ్ళని మాత్రమే తండ్రికి అప్పగిస్తారు. సార్, మా ప్రేక్షకులు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా సెక్సువల్గా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా సమస్యలు కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.